హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ వైస్. దిస్ ఈజ్ సుమా. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చికెన్ బిర్యానీ ఎలా చేద్దామో చూపిస్తానండి. యాక్చువల్లీ నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రెష్ కడిగానండి. ఒక 2-3 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులో మనం మ్యారినేట్ చేసుకోవడానికి సాల్ట్ వేసాను. మీ రుచికి తగినంత అండి, మీ టేస్ట్కి ఎంత సెట్ అవుతుంది. అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, ఇది మేము ఇంట్లోనే చేసింది. ఎండుమిర్చి తీసుకొని చేసిన రెడ్ చిల్లీ పౌడర్. అండ్ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ అలా. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. జింజర్ గార్లిక్ సేమ్ క్వాంటిటీలో తీసుకొని అందులో కొంచెం పసుపు ఉప్పేసి మిక్స్ చేసి పెట్టుకుంటాను. అట్లయితే ఎక్కువ రోజులు ఉంటుంది. అండ్ ధనియాల పొడి వేయాలండి, మసాలా వేయాలి. మసాలా చాలా తక్కువ తీసుకున్నానండి, సమ్మరు అండ్ మేమంతా స్పైసీగా కూడా తినము. మీరు స్పైసీగా తింటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మసాలా. అండ్ 1.5 కప్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను. అండ్ కొంచెం ఆయిల్ అండ్ పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి. పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత దీంట్లో మీకు కసూరి మేతి అలా ఉంటే కూడా వేసుకోవచ్చు. కొందరు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటారండి. యాక్చువల్లీ మా పిల్లలు ఎక్కువ ఇష్టపడరు ఫ్రైడ్ ఆనియన్స్. అంటే ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పక్కన పెట్టుకొని ఇందులో కొంచెం మిక్స్ చేసుకుంటే కూడా బాగుంటుంది, ఆ టేస్ట్ వేరే వస్తుంది. సో ఇవన్నీ యాడ్ చేశాక దీన్ని బాగా మిక్స్ చేయాలండి. అన్నీ బాగా కలిసేటట్టు చికెన్ పీస్లకు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి 1 అవర్ టు 2 అవర్స్ మ్యారినేట్ చేయాలండి, పక్కన పెట్టుకోవాలి. మినిమం అయితే 1 అవర్ పెట్టాలి. సో నేను ఇక్కడ 1 kg చికెన్కి 1 kg రైస్ తీసుకున్నానండి. సో 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. వీటిని ఒక 2 or 3 టైమ్స్ బాగా నీట్గా కడిగి వీటిని కూడా సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను రైస్ చూపిస్తున్నానండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని మీ క్వాంటిటీకి తగ్గట్లు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేయాలండి. ఫస్ట్ బిర్యానీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఒక 3 to 4, నేను ఎక్కువ చికెన్ 1 kg అండ్ రైస్ 1 kg కదండి. సో 3-4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఇందులో ఫస్ట్ కొంచెం షాజీరా వేసుకున్నానండి. షాజీరా కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్, యాక్చువల్లీ కొందరు అలాగే బాయిల్ చేస్తారు, బట్ నాకు ఆ ఫ్లేవర్ నచ్చదండి. అందుకే నేను ఫస్ట్ కొంచెం మళ్ళీ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ అలా అన్నీ యాడ్ చేసి చికెన్ను హాఫ్ బాయిల్ చేసుకుంటాను. కొంతమంది అయితే అలాగే చికెన్ను పెట్టి కొందరు రైస్ చేస్తారు. సో డిఫరెంట్ టేస్ట్లు అండి. సో నాకు ఇక్కడ అలా నచ్చదు, అందుకే ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేశానండి. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. తొందరగానే చికెన్ కాబట్టి కొంచెం త్వరగానే కుక్ అవుతుంది. సో ఇక్కడ రైస్కి నేను వాటర్ పెట్టుకున్నానండి. సో వాటరు మీరు ఎక్కువ తీసుకొని హాఫ్ కుక్ అయిన తర్వాత అయినా రైస్ తీసేయచ్చు. లేదు అంటే కొంచెం తక్కువ వాటర్, అంటే మనం ఇప్పుడు 8 గ్లాసెస్ ఆఫ్ రైస్ పెడితే నేను జనరల్గా డబల్ వేస్తే మనకు రైస్ క్వాంటిటీ కరెక్ట్గా వస్తుంది. డబల్ కాకుండా ఒక 10 గ్లాసెస్ రైస్ వేస్తే కూడా మనకు కొంచెం 3/4 ఉడుకుతుందండి. హాఫ్ బాయిల్ ఆర్ 3/4 బాయిల్ ఉడుకుతుంది. సో నేను ఇక్కడ కొంచెమే ఒక సపోజ్ నాకు 4 గ్లాసెస్ అయిందనుకోండి, ఒక 6 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. తర్వాత అందులో కొంచెం సాల్ట్, ఆయిల్, కొన్ని లైట్ మసాలా వేసుకున్నానండి. పుదీనా కొత్తిమీర వేసుకున్నాను. సో ఈ లోప చికెన్ కూడా కొంచెం బాయిల్ అవుతుందండి. ఇక్కడ రైస్ కూడా మరిగిపోతున్నాయి. మరిగిపోయాక దీంట్లో మనము సోక్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేయాలండి. రైస్ యాడ్ చేశాక 3/4 కుక్ చేయాలి. 3/4 ఆర్ హాఫ్ బాయిల్ అయినా మనకు దమ్కి పెడతాం కాబట్టి, ఇది దమ్ బిర్యానీ, దమ్కి పెడతాం కాబట్టి కుక్ అయిపోతుంది. ఇక్కడ చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. సో నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఆఫ్ చేసుకొని మనకు హాఫ్ బాయిల్ అయిన రైస్ని చికెన్ పైన స్ప్రెడ్ చేసేసాలండి. బాగా నీట్గా స్ప్రెడ్ చేసేసి దానిపైన మనం కొంచెం పుదీనా, కొత్తిమీర, మీరు ఫుడ్ కలర్ వేసుకుంటే కూడా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేయలేదండి, చెప్పాను కదా మా కిడ్స్కి అంత ఇష్టం ఉండదనేసి. కొంచెం గీ యాడ్ చేశాను, ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదండి. సో తర్వాత ఒక మందంగా ఉన్న పేనం తీసుకున్నానండి, ప్యాన్ తీసుకొని అది పెట్టి కొంచెం సేపు వేడి చేశాను. తర్వాత రైస్ పెట్టానండి.
రైస్ పెట్టాక దాని మీద ఏం చేశానంటే గ్రానైట్‌ది మనకు చపాతీ పీట ఉంటుంది కదండీ! అది యాక్చువల్లీ మా ఫాదర్ చేయించారు నాకు. అది నేను ఇలా వాడుతున్నాను. ఎందుకంటే అది బాగా లిడ్ బాగా క్లోజ్ అవుతుంది. సో, మనకు ఏమీ గాలి పోకుండా ఉంటుంది. సో, అందుకనేసి అది పెట్టాను. అది పెట్టి ఒక 25-30 మినిట్స్ సిమ్‌లో వదిలేసానండి. సో, మనకు వేడి వేడి బిర్యానీ రెడీ అవుతుంది. బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. Thank you for watching. If you like this video, please like, share and subscribe to my channel. Thank you very much.